మహర్షుల దివ్య చరిత్రలో ఈ దివ్యమూర్తుల మహా పుణ్యమూర్తుల దివ్యగాథల్లో మహర్షుల చరిత్రల అంశంలో ఇవాళ వాల్మీకి మహర్షిని గురించి తెలుసుకున్నాం. కృతయుగంలో బ్రహ్మ మానస పుత్రుడగు ప్రచేతనుడు ఒకనాడు ఇంద్రసభకు వచ్చి రంభ, ఊర్వశి నాట్య కళాభంగిమలను తిలకిస్తూ ఉన్నాడు. వారి రూపలావణ్య విశేషాలకు మరియు వారి నటనా కౌశల్యానికి సమ్మోహితుడు కాగా హఠాత్తుగా వీర్యస్ఖలనము కలిగి నేలపై పడింది. ఎవరు? బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి ప్రచేతసుడు. ఆ వీర్యము క్రమముగా పురుషాకృతి పొంది బాలుడై తండ్రిని ఉద్దేశించి నా పోషణ భారము నీవు స్వీకరించవలసిగా కోరాడు. తన వీర్యస్ఖలన రహస్యమును బయటపెట్టినందులకు ప్రచేతసుడు తన ఈయని కోపించి నీవు పతితుడవై బోయకులమున జన్మించి క్రూర కృత్యములను ఉనరింతువుగాక అని శపించాడు. అంటే ప్రచేతనుడి కుమారుడు అన్నమాట. ప్రచేతనుడు ఆయన కుమారుడు అన్నమాట. ఆయన వీర్యస్ఖలనం వలన ఆ నాట్యం చూస్తుండగా ఇంద్రసభలో ఆయన వీర్యస్ఖలనం అయింది. అదే ఒక బాలుడిగా రూపొంది వచ్చాడు. నీవే పోషించాలని తండ్రిని అడిగినందువలన తండ్రి శపించాడు అనమాట. ఏమని? ఒక బోయ కులంలో పుట్టి పతితుడవై క్రూరకృత్యాలు చేయుగాక అని. ఆ కారణంగా శపించినందులకు బాలుడు మిక్కిలి చింతించగా ప్రచేతనుడు నీవు బోయకులమున జన్మించినప్పటికీ అనతి కాలములోనే మహర్షుల సత్సంగమును పొంది వారు నుండి మంత్రోపదేశము బడసి బ్రహ్మర్షివై లోకమున శాశ్వత కీర్తి పొందగలవని ప్రచేతనుడు శాప విమోచనము ఇచ్చాడు ఆ బాలుడికి. అట్టి శాప ఫలితముగా ఆ బాలుడు తమసా నదీ తీరమున గల ఒక మహారణ్యములో బోయవు అని ఇంటిలో జన్మించి బోయకాంతను వివాహమాడాడు. ఆమె వలన పెక్కు మంది సంతానమును పొంది వారందరినీ పోషించలేక దరిద్ర బాధను భరించలేక తుదకు దొంగతనములు చేస్తూ దారులలో బాటసారులను దోచుకుంటూ అనేక కిరాతకపు పనులు చేయసాగాడు. ఒకనాడు ఈ బోయవాడు దారులు కొట్టుటకు అడవికి వెళ్ళగా కొందరు మునీశ్వరులు కనిపించారు. బోయవాని దృష్టిలో వారు బాటసారులుగానే కనిపించగా అతడు మొదలటు పదజాలముతో నిలు నిలు అని కేకలు వేస్తూ భయపెట్టుతూ వారి దారికి అడ్డంగా పోయాడు. కానీ ఆ మునులు జంకు గొంకు లేకుండా నిలబడి మా వద్ద నీవు దోచుకొనుటకు ఏమీ లేదు, కానీ మాకొక సందేహము కలదు. నీవు చేయు ఈ పాపపు కృత్యములలో వచ్చే ఫలితాన్ని నీ ఒక్కడవే అనుభవించదవా, లేక నీ భార్య పిల్లలు కూడా పాలు పంచుకొందురా అని ప్రశ్నించారు. మనిషికి తన పరివర్తనలో మార్పు వచ్చు సమయము ఆసన్నమైనప్పుడు అతని మనసులోనూ బుద్ధిలోనూ కూడా మార్పు వచ్చును. మునులు అడిగిన ప్రశ్నకు బోయవానికి కూడా సందేహము కలిగి ఇప్పుడే ఇంటికి వెళ్ళి నా భార్య పిల్లలను అడిగి తిరిగి వచ్చేదను, అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండమని కోరాడు. మునులు అతని కోరికను మన్నించి నీవు వచ్చేంత వరకు ఇక్కడే ఉంటాము అని మాట ఇచ్చారు. బోయవాడు పరుగున ఇంటికి వెళ్ళి ఆలుబిడ్డలను విచారించగా సంపాదించి మమ్ములను పోషించు బాధ్యత నీది, నీవు చేయి పాపకృత్యములకు వచ్చు ఫలితము మేమెట్లు స్వీకరించము అని ఖండితంగా చెప్పారు. బోయవాడు వారి మాటలకు ఇంచుక సేపు నిర్ఘాంతపోయి మారు మాట్లాడక మరల మునీశ్వరుల యొద్దకు వచ్చి జరిగిన వృత్తాంతము చెప్పగా వారు చిరునవ్వులు చిందిస్తూ నీకొక మహామంత్రం ఉపదేశం చేస్తాం, దాని వలన నీవు ఈ పాప పంచలము నుండి బయటపడి ముక్తి పొందగలవని చెప్పారు. ఆ మునులు వచ్చుటయే తడవుగా బోయవాని మస్తిష్కములో దివ్య జ్ఞానము ప్రవేశించినది. అందుకే ఆసక్తిగా ఉన్నాడు. లేకపోతే నాటకాలు ఆడుతున్నారు మీ అందరూ అని వాళ్ళని అప్పుడే తంతాను అనేవాడు. అంటే ఆ సమయం రావాలి, ఆ సమయంలో ఇలాంటి గొప్ప సంఘటనలు జరుగుతూ ఉంటాయి.
సమయం వచ్చేదాకా మామూలుగానే ఉండిపోతారు. అంటే మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైంది, అందుకనే బుద్ధి మారింది అన్నమాట. ఆ సమయంలోనే బుద్ధి మారే సమయానికి ఆయనకి మళ్ళీ మహామనిషిగా మారే సమయం ఆసన్నమైనప్పుడే ఆ మహామునులు ఈయనకి ఎదురుపడ్డారన్నమాట. అలా ఆ మునులు వచ్చుటయే తడవుగా బోయవాని మస్తిష్కంలో దివ్య జ్ఞానము వెలుగు ప్రవేశించినది. అతడు మునులు చెప్పిన మాటలను అంగీకరించగా వారు రామనామ జప మంత్రోపదేశము చేసి వెడలిపోయిరి. ఆనాటి నుండి బోయవాడు దొంగతనము చేయుట, దోపిడీలు చేయుట మాని అడవిలో ఏకాంతముగా కూర్చొని రామనామ స్మరణ చేస్తూ తపస్సులో నిమగ్నమయ్యాడు. అతనిని చూచిన భార్య పిల్లలు గ్రామ ప్రజలు అతనికి బ్రహ్మరాక్షసి పట్టి పీడించుతున్నదని భావించి వదిలివేశారు. రామనామ జపము చేస్తూ సంవత్సరముల కొలది ఎటు కదలక తిష్ట వేసుకొని కూర్చుండి ఘోర తపస్సు చేయగా అతనిపై పుట్ట పెరిగినది. అయినప్పటికీ అతడు ఆ పుట్టను కూడా గమనించక తపస్సు చేయుచుండగా బ్రహ్మ అతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై నాలుక మీద బీజాక్షరములు వ్రాసి అంతర్ధానమయ్యాడు. నిలువెత్తు పుట్ట పెరిగినందున ఆనాటి నుండి అతనిని వాల్మీకి అని పిలువదొడగిరి. వాల్మీకి అనగా పుట్ట. ఇంతలో ఒకనాడు నారద మహర్షి వచ్చి రామాయణ గాథను వివరించగా కావ్యము వ్రాయుమని ఇది బ్రహ్మ ఆదేశమని చెప్పి అదృశ్యమయ్యాడు. అప్పటి వరకు అతనికి అక్షర జ్ఞానము కానీ సాహిత్య సంబంధమైన విషయము కానీ ఎరిగినవాడు కాడు. బ్రహ్మ నారదులు ప్రత్యక్షమైపోయిన తరువాత వాల్మీకిలో ఎనలేని దివ్య తేజస్సు ప్రవేశించింది కానీ అది అతని లోపల నిక్షిప్తమై ఉన్నది. ఒకనాడు తమసా నది ఒడ్డునకు వెళ్ళి ప్రకృతి అందచందములు వింతలు గురించి పరీక్షించుచుండగా ఇంతలో ఒక కిరాతుడు దాపున ఉన్న క్రౌంచపక్షి మిథునములోని మగపక్షిని పట్టుట చూచి ఆడపక్షి కీచు కీచుమని అరుస్తూ అతి దీనముగా విలపిస్తోంది. ఆ దృశ్యమును చూచిన వాల్మీకి హృదయము బాధతో పరితపించిపోయింది. మానిషాద ప్రతిష్టాన్ త్వమగమ శాశ్వతీ సమాహ యత్రించ మిథునాదేశమవధి కామమోహితం అంటూ తనకు తెలియకుండానే ఛందస్సుతో కూడిన పై శ్లోకము తనంతట తానే చదివాడు. ఆనాటి నుండి వాల్మీకి హృదయం సాహిత్య ఝరులు క్రమంగా ప్రవహించనారంభించినాయి. నారద మహర్షి చెప్పిన రామాయణ గాథ పొల్లుపోకుండా ప్రతి విషయము ఆ మహర్షి మదిలో మెరియుచున్నది. ఇంతలో ఒకనాడు శ్రీ మహావిష్ణువు శ్రీరాముని రూపములో కనిపించి తన జీవిత చరిత్రను వ్రాయమని ప్రోత్సహించి అంతర్ధానమయ్యాడు. వాల్మీకి మరుసటి రోజున రామాయణ కావ్యమును వ్రాయుటకు శ్రీకారము చుట్టగా గంగా ప్రవాహము వలె అతని హృదయములో నుండి భావములు పరుగులిడుచుండగా చేతబట్టిన గంటమునకు పగ్గాలు వేసి దాని వేగమును మందకొడి చేయకుండా చేయవలసి వచ్చింది. ఈ విధముగా అనతి కాలములోనే వాల్మీకి రామాయణమును బాలకాండము, అయోధ్యకాండము, అరణ్యకాండము, కిష్కింధకాండము, సుందరకాండము, యుద్ధకాండము, ఉత్తరకాండము అనగా మొత్తము 7 కాండములుగా 24,000 శ్లోకములలో రచించాడు. వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులు తరువాత రామాయణము భారతదేశంలో ప్రథమ కావ్యంగా రూపొందించబడినది. ఆనాటి నుండి ఈనాటి వరకు రామాయణమును ఎంత చదివినా తనివి తీరక ప్రజల జీవిత మనుగడలకు ఆదర్శప్రాయమై ప్రపంచ ఖ్యాతి పొందింది. శ్రీరాముడు సీతాదేవి శీలమును శంకించి ఆమెను అడవిలో వదలగా ఆమె దాపులో ఉన్న ఆ వాల్మీకి ఆశ్రమానికి చేరుకుంది. అప్పటికి ఆమె నిండు చూలాలు. వాల్మీకి ఆమెను తన ఆశ్రమమందు కడు గారావముగా చూడగా సీతాదేవి ఆశ్రమము నందే కవల పిల్లలను కన్నది. వారు కుశలవులని పిలువబడ్డారు. వాల్మీకి కుశలవులకు
విద్యాబుద్ధులు గరపటయే కాక విలువిద్య, గుర్రపు స్వారీ, ఇతర అస్త్ర విద్యలతో పాటు రామాయణ గాథలోని అనేక శ్లోకాలను కంఠస్థము చేయించి వారితో అతి రమ్యముగా వినసొంపుగా పాడించాడు. ఇలా ఉండగా రాముడు అశ్వమేధయాగము చేయ తలపెట్టి దేశ దేశాల రాజులకు మునులకు ఆహ్వానాలు పంపగా వాల్మీకి కుశలవులను సీతను కూడా తన వెంట తీసుకొని అయోధ్య నగరమునకు వచ్చి ఒక ఇంటి యందు బస చేశాడు. మరుసటి రోజున వాల్మీకి కుశలవులను నగరములోనికి పంపి శ్రీరామ గాథను తాను వ్రాసిన శ్లోకములలో పాడమని ఆదేశించగా ఆ బాలురు రాముడు నివసించు సౌద సమీపమునకు పోయి గొంతు విప్పి అతి మనోహరముగా పాటలు పాడుచుండగా ఆ పాటలు వినిన రాముడు బాలురను తన చెంతకు రప్పించుకొని మరల వారితో పాడించి మిక్కిలి ఆనందముతో కనుల నుండి బాష్పబిందువులు జలజల రాడి భూమి మీదగా పడ్డాయి. అతను లక్ష్మణుని పిలిచి బాలురకు తగిన పారితోషికం ఇచ్చి పంపించమని చెప్పగా కుశలవులు అడవిలో ఉండి కందమూలములను తింటూ బ్రతుకు మాలాంటి వారికి మీరిచ్చు బహుమానములు అక్కరలేదని తిరస్కరించారు. మీ గురువు ఎవరు అని ప్రశ్నింపగా వాల్మీకి అని ముక్తసరిగా సమాధానమిచ్చారు. వాల్మీకి కుశలవులకు ముందుగానే ఎవ్వరు ఎలాంటి పారితోషికములు ఇచ్చినా స్వీకరించవద్దని చెప్పి పంపాడు. గురువు ఇచ్చిన శిక్షణను బట్టి విద్యార్థులలో శీలము, వినయ విధేయతలు, సత్యధర్మ నిష్ట జీవితములలో పొందగలుగుతారు. అది ఈనాడు లోపించింది. అందుకే మనం బస్సు ఎక్కినా ఎక్కడికి వెళ్ళినా మనకంటే ముందు ఎక్కినటువంటి విద్యార్థులు ఈ రోజున ముందుకు వెళ్ళి మనకు దారెవరు అంటే కేవలం చదువుని డబ్బులతో కొనుక్కుంటున్నారే కానీ విద్య వినయాన్ని వసుగుతుందనే భావాన్ని మర్చిపోయారు. మన విద్యా వ్యవస్థ దురదృష్టవశాత్తు అలాగే కొనసాగుతుంది. గురువు ఇచ్చు శిక్షణను బట్టి విద్యార్థులలో శీలము, గురువులలో తప్పేమీ లేదనుకుంటున్నాను, విద్యార్థులే సరిగా గ్రహించటం లేదు. ఎక్కడో కొంతమంది గురువులు ఉన్నారంటే వాళ్ళు అది పెద్ద లెక్కలోది కాదు. అలాగే ఇప్పుడు సత్యసాయి సేవా సంస్థలు, అలాగే రాష్ట్రీయ స్వయం సేవక సంస్థలు నడిపేటువంటి పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు ఉన్నారు చూసారా, వారైతే మాత్రం వినయ విధేయతలతోనూ పెద్దవాళ్ళని గౌరవించడం, అలాగే బాధ్యత అయిన పౌరులుగా ప్రవర్తించడం, ఎవరైనా బస్సు ఎక్కితే వాళ్ళకి అవసరమైతే తాను కూర్చున్న సీటును కూడా లేచి ఇవ్వటం, వృద్ధులని, స్త్రీలను, బాలింతరాలని, అలాగే గర్భిణీ స్త్రీలని గౌరవించడం, ఇలాంటి విద్యా సంస్థల్లో చదువుకున్న వారు మాత్రం చేస్తుంటాం మనం గమనించవచ్చు. గురువు ఇచ్చే శిక్షణను బట్టి విద్యార్థులలో శీలము, వినయ విధేయతలు, సత్యధర్మ నిష్ట జీవితంలో పొందుతారు. ఆ మరుసటి రోజు వాల్మీకి సీతాదేవిని వెంట నిడుకొని పోయి శ్రీరామునితో ఈ శీలములో ఎలాంటి అపవిత్రత లేదని వాదించను. నా తపస్సు సాక్షిగా నేను ఆమెను గురించి చెప్పుచున్నాను అని రామునితో గట్టిగా చెప్పిన మహనీయుడు. ఈనాటి వరకు భారతదేశంలో వాల్మీకి పేరు కానీ లేక రామాయణం పేరు కానీ తెలియని వారు లేరు. శాపము వలన అధమ కులములో పుట్టినప్పటికీ శాప విమోచనము తదనంతరము అతను బ్రహ్మర్షిగా మారి రామాయణము అను మహాకావ్యమును రాసి విశ్వవిఖ్యాతి వహించాడు. స్వస్తి.